బ్యాక్. ఏంటి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారు, ఇది మమ్మీ డాడీ వెడ్డింగ్ డే వ్లాగ్ అండి. సో మార్నింగ్ లేవగానే ఇట్లా కుంకుడుకాయ పులుసు ఖచ్చితంగా పోసుకుంటారు. ఇప్పుడు షాంపూస్ కానీ మా ఇంట్లో స్టిల్ ఇంకా కుంకుడుకాయ పులుసే వేసుకుంటున్నారు. ఇంకా పాతకాలం ఆచారమే నడుస్తుంది మా ఇంట్లో. అండ్ ఇక్కడ మామ్ అండ్ డాడ్ టెంపుల్కి రెడీ అవుతుంటే, సో మా జున్ను కూడా నేను వెళ్తాను రెడీ అయిపోతున్నాడు. అండ్ ఇది మామ్ అండ్ డాడీ 30th యానివర్సరీ అనమాట. సో సరదాగా క్లిప్పింగ్స్ అయితే తీస్తున్నాను. మమ్మీ ఇలా బటన్స్ పెడుతుంటే సో సరదాగా ఆ క్లిప్పింగ్ తీసాను. అండ్ డాడీకి బొట్టు పెడుతుంది. సో ఇది కూడా క్లిప్పింగ్ తీసాను జస్ట్ ఫర్ ఫన్ అండ్ మెమొరబుల్ డేగా ఉండాలని వాళ్ళకి మై ట్రయింగ్ అనమాట. సో అండ్ ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్తున్నారు. నేను కొలుకులకి వెళ్తున్నా అమ్మమ్మతో ఎత్తులో. అండ్ మామ్ అండ్ డాడీ అయితే టెంపుల్కి వెళ్ళిపోయారు. సో సరే ఈ గ్యాప్ ఇంకా టైం ఉంది కదా అనేసి డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఈలోపు మా తమ్ముడు ఏం చేస్తాడంటే మా జున్నుతో సో వెల్కమ్ బ్యాక్ టు హిరణ్య పెద్దమల్లు అని చెప్పుకొని ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. సో ట్రై చేసి ఇలా వచ్చింది అవుట్ఫిట్ చూడండి. వెల్కమ్ టు హిరణ్య పెద్దమల్లు. ఆల్వేస్ వెల్కమ్స్ యు. అండ్ డెకరేషన్ థీమ్ ఏది పర్టికులర్గా అనుకోలేదు. సరే 30th యానివర్సరీ కాబట్టి 30 సింబల్ ఒకటి 30 నెంబర్ ఒకటి తీసుకొచ్చి ఇంకా హార్ట్ షేప్ బెలూన్స్ తీసుకున్నాను. సో సింపుల్గా హార్ట్ షేప్ పెట్టి అండ్ మిడిల్లో 30 పెడదాం అనేది నా థాట్ అనమాట. బట్ స్టిల్ ఇది చూడడానికి చాలా చిన్న డెకరేషన్ అనిపించింది కానీ చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. హార్ట్ షేప్ అంటే రెగ్యులర్గా డెకరేట్ చేసే వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుంది కానీ బట్ మేమైతే ప్రాక్టీస్ లేని డెకరేషన్ కదా చాలా కష్టపడ్డాము. సో మాకు దగ్గరలో బెలూన్స్ కానీ ఏమీ దొరకలేదు. సో నేను మాకు దగ్గరలో మేడపాడ వెళ్ళి అక్కడ పర్చేస్ చేశాను అనమాట. సో షార్ట్స్ అండ్ ఇంకా కొన్ని ఉంటాయి కదా సో బెలూన్స్ అండ్ ఇంకా ట్రై చేశాను యాక్చువల్లీ. ఇంకా థ్రెడ్స్ లాంటివి పైన సీలింగ్ కూడా అటాచ్ చేద్దామని ట్రై చేసాం కానీ నాకు ఆ థ్రెడ్స్ దొరకలేదు బెలూన్ కింద హ్యాంగ్ చేసేవి. లేదు అంటే కూడా అవి కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ మొత్తానికి 30 తీసి అండ్ 30 అండ్ 30 కూడా రెడీ చేసాము. సో అక్కడ వాల్ మీద నేను ప్రాక్టీస్ చేస్తున్నమాట హార్ట్ షేప్ వేసి ఎట్లా వస్తుంది ఏంటని ట్రై చేస్తున్నాము. బట్ స్టిల్ కొంచెం టైం పట్టింది. అంటే నేను ఆల్మోస్ట్ 10 ఆ టైంకి స్టార్ట్ చేసామనుకోండి. సో 1.5 hour 2 hours పట్టింది నాకు డెకరేషన్కి. జస్ట్ సింపుల్ డెకరేషనే కానీ హార్ట్ షేప్ కోసం చాలా కష్టపడ్డాం మొత్తానికి. నేను మా ఇద్దరు తమ్ముళ్ళు ఒక పక్కన స్టాండ్ పెట్టి మీకు వీడియో ప్రొవైడ్ చేయాలని అది కూడా పెట్టాను. అండ్ ఇన్ ద మిడిల్ మా జున్ను అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడము వచ్చి నేను హెల్ప్ చేస్తా, హార్ట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని మొత్తానికి మా వెనకాలే తిరిగాడు అనమాట వీడు కూడా. నేను కూడా తింటూ హెల్ప్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను డబల్ టేప్ వేస్తే మ్యాక్సిమం వాల్ పెయింట్ అంతా పోతుందనమాట. సో అందుకనేసి ఏం చేసామంటే సింగిల్ ప్లాస్టరే ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి బెలూన్స్కి అటాచ్ చేసాము. టూ అటాచ్ చేసాము. సో దట్ ఫ్యాన్ ఆన్ చేసినా కూడా మనకి ఇది పోదని ట్రై చేసాము. బట్ స్టిల్ సంథింగ్ ఒకలా వచ్చిందనమాట హార్ట్ షేప్. అండ్ ఒక సైడ్ కొంచెం బెండ్ అయింది. బట్ స్టిల్ హార్ట్ షేప్ చూడడానికి ఫోన్లో అయితే హార్ట్ షేప్ బాగా వచ్చింది. అండ్ ఫైనల్లీ మిడిల్లో 3 పెట్టేసాము. సో ఇంకా 0 కోసం చూస్తున్నమాట. యాక్చువల్లీ 0 ఏమైందంటే కొంచెం హోల్ ఉన్నట్టుంది. సో మనం బ్లో చేసే కొద్దీ ఏమవుతుందంటే అది లూజ్ అయిపోతుంది. సో 2-3 times ట్రై చేసి మొత్తానికి సక్సెస్ అయ్యాము. అండ్ ఫైనల్లీ మా డెకోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్గా హార్ట్ వచ్చి 30 అనమాట. సో చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ, నాకు నచ్చింది అనమాట చిన్నదైనా. అండ్ ఇక్కడ మామ్ని రెడీ చేస్తున్నాను. సో రెగ్యులర్గా నార్మలీ మమ్మీ రెడీ అవుతుంది కానీ ఎప్పుడైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఐబ్రోస్ జస్ట్ లిప్స్టిక్ అట్లాంటివన్నీ నేనే అప్లై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ టైం అనమాట. సో కేక్ అది కూడా నేను మా ఊర్లోనే చెప్పేసాను అనమాట. సో యాక్చువల్లీ పాల్కుల్ అటు వెళ్తే కనుక ఇంకా మంచి కేక్ వస్తుంది. సో బట్ స్టిల్ నాకు దూరం అయిపోతుంది. అండ్ అందులోనూ సమ్మర్ సీజన్ కాబట్టి చాలా వేడి ఉంటుంది. సో బైక్ మీద వెళ్ళి వచ్చేటప్పటికి నాకు లేట్ అయిపోతుంది అనేసి నేను ఇంకా మా ఊర్లోనే కూల్ కేక్ కాకుండా నార్మల్ కేక్ చెప్పాను. సో బట్ స్టిల్ బాగానే చేశారు యాక్చువల్లీ. కేక్ నేను చెప్పిన దానిలాగానే ఇచ్చారనమాట. సో హార్ట్ రావాలి అండ్ ఇంకా మామ్ అండ్ డాడ్ రావాలి అండ్ పక్కన ఒక 3 flowers రావాలని చెప్పాను. సో అట్లానే ఇచ్చారు వీళ్ళు కూడా. అండ్ ఇక్కడ సైడ్ వేసుకుంటారు కదా, వీటిని ఏమంటారు నాకు అంత తెలీదు. అదే హ్యాపీ యానివర్సరీ అని వేసుకుంటారు కదా. సో అట్లా అవి తీసుకొచ్చాను మామ్ అండ్ డాడీకి. ఎప్పుడు దండలు అవి కామన్గా చేస్తున్నాం కదా, సరే డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను ఇవి వైట్ తీసుకున్నాను. సో ఇందులో ఏమైందంటే డాడీది ఆల్మోస్ట్ వైట్ షర్ట్, సో లైట్ పర్పుల్ షేడ్ డాడీది. సో మామ్ది అయితే క్రీమ్ కలర్ శారీ. బట్ స్టిల్ వాటిపైన కూడా ఇవి బాగానే ఉన్నాయి. సో నేను చూసాను కానీ కలర్స్ ఇంకా నాకు దొరకలేదు. అండ్ ఇక్కడ రీల్ కూడా తీసాను వీళ్ళకి. సో సరదాగా ఇన్స్టాలో పోస్ట్ చేయొచ్చు, షార్ట్స్ కింద పోస్ట్ చేయొచ్చు అని చిన్న వీడియో తీశాను. అండ్ కేక్ కటింగ్ టైం అనమాట ఇదైతే.
అండ్ ఇది మామ్ అండ్ డాడ్కి 30th యానివర్సరీ అని చెప్పాను కదా. సో అట్లీస్ట్ వాళ్ళు స్పెషల్ డే అయినా మేక్ దమ్ హ్యాపీ అని ఫీల్ అవుతాను నేను. అట్లీస్ట్ కేక్ కట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. మనం ఏమి ఎక్కువ డెకరేషన్ చేసి ఎక్కువ మనీ స్పెండ్ చేయడం కంటే కూడా అట్లీస్ట్ చిన్న కేక్ కటింగ్ చేసినా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నా ఫీలింగ్. అండ్ ఓన్లీ చైల్డ్ కాబట్టి ప్రతిదీ నేనే చూసుకోవాలి మామ్ అండ్ డాడ్కి. అండ్ ఇక్కడ తాతయ్య అమ్మమ్మ పెడుతున్నారు అనమాట. సో యాక్చువల్లీ తాతయ్య కూడా షాప్కి వెళ్ళిపోతారు, బట్ స్టిల్ నేను ఉండండి అని చెప్పి కేక్ కటింగ్ కోసం తాతయ్యని కూడా ఉంచేసాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ అమ్మమ్మ శారీ పెడుతున్నారు అండ్ డాడీకి అయితే డ్రెస్ అనమాట. సో ఇంకా ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో బర్త్డేస్ అయినా మనం గిఫ్ట్స్ ఇవ్వడం కామనే కదా. అండ్ ఇక్కడ గిఫ్ట్ ఇచ్చాక సో ఆల్రెడీ మనం పెద్దవాళ్ళకి ఎప్పుడు దండం పెడుతూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ తాతయ్య అమ్మమ్మకి మామ్ అండ్ డాడీ దండం పెట్టేస్తున్నారు. సో ఇక్కడ ఈవెంట్ అయిపోయాక మా జున్ను కూడా నేను కేక్ పెడతాను వచ్చాడనమాట. చూడండి, తాతకి నేను కేక్ పెట్టా, అమ్మమ్మకి కూడా కేక్ పెట్టా. అండ్ జున్ను పెట్టేసాక ఇక్కడ మా తమ్ముళ్ళు కూడా పెడుతున్నాను అనమాట. కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను ఒకదాన్నే పెట్టలేదు, నేను పెడతా అనేసి ఏమైందంటే అందరికీ వీడియోస్ తీయడం, నేను పట్టుకుని తీయడం. సో నేను లాస్ట్ అయిపోయాను అనమాట మమ్మీ డాడీకి పెట్టడము. సో ఆ తర్వాత ఒక రీల్ కూడా చేశాను. యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్ షాట్ అనమాట. సో మర్చిపోయి ఇక్కడ యాడ్ చేశాను వీడియోలో. సో సరే ఇక్కడ యాడ్ చేశాను కదా అని ఇట్లా ఉంచేసాను అనమాట. అండ్ ఇది డాడీ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సో భలే నవ్వుకున్నాం ఇక్కడ. అండ్ బైక్ మీద అయితే బయటకు వెళ్ళాము. సో ఇది నెక్స్ట్ వ్లాగ్ షూట్ చేయడానికి. సో నెక్స్ట్ వ్లాగ్ మీకు రిలీజ్ చేస్తాను, ఏంటో సస్పెన్స్ అనమాట అది. సో ఇంకా నైట్ అయిపోయేటప్పటికి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సో పాల్కోలో కొంచెం బెస్ట్ ఫుడ్ ఏంటంటే రోషిని రెస్టారెంట్ అనమాట. సో నాకు అది నచ్చి మేము అక్కడికే రిపీట్ వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది నా వ్లాగ్ అనమాట. సో నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.